Good morning, guys. Welcome back to our channel. Only once for sec. ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో కోర్ పైథాన్లో థర్డ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, ఇది ఈరోజు మనం ఫోర్త్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. మనకి ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్లో కంట్రోల్ అండి. ఓకే, ఫ్లో కంట్రోల్. మన ఈ ఫ్లో కంట్రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో కంట్రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాపర్ డెఫినేషన్ అంటే ఫ్లో కంట్రోల్ యొక్క ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే ఏం లేదంటే జస్ట్ మనం ఎప్పుడైనా మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాం ప్రోగ్రామ్కి. ఆ స్టేట్మెంట్స్ అనేవి రన్ టైంలో ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకి ఫ్లో కంట్రోల్ యూస్ చేసే చేస్తాం అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఫ్లో కంట్రోల్ అనమాట. అంటే ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు నోట్ ప్యాడ్ నేను రాస్తాను చూడండి. ఓకే, ఫ్లో కంట్రోల్ డిస్క్రైబ్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ద రన్ టైం. ఓకే, అర్థమైంది కదా. ఏం లేదండి, జస్ట్ ఒక ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక ఆర్డర్ని డిస్క్రైబ్ చేస్తున్నాను. అంటే మన స్టేట్మెంట్స్ రన్ టైంలో ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకి ఫ్లో కంట్రోల్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఫ్లో కంట్రోల్ వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. ఫ్లో కంట్రోల్స్లో అగైన్ 3 టైప్స్ ఉన్నాయి. ఫ్లో కంట్రోల్ ఫస్ట్ టైప్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, అగైన్ మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్. ఓకే, సెకండ్ వన్ ఏంటండి ఇఫ్ ఎల్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. ఇఫ్ కండిషన్ అనమాట. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎలా యూజ్ చేయాలనే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, మనం ఇఫ్ రాసుకున్న తర్వాత మనం ఒక కండిషన్ అనేది ఇచ్చుకోవాలి. మనకి నచ్చిన అంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కండిషన్ అనేది మనం ఇక్కడ ఇఫ్ పక్కన ఇచ్చుకుంటాం. తర్వాత కాలన్ అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన ఈ ఫ్లో కంట్రోల్లో యూజ్ చేసి ఏ స్టేట్మెంట్కైనా ఖచ్చితంగా స్టేట్మెంట్ ఎండ్ అయిన తర్వాత మనం కాలన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, కంపల్సరీ అనమాట. అది కాలన్ లేకపోతే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కండిషన్ అయిపోయిన తర్వాత కాలన్ తర్వాత మనం స్టేట్మెంట్ అనేది రాసుకోవాలన్నమాట. ఓకే, స్టేట్మెంట్ అనేది రాసుకోవాలి. లేదా మనకి ఒక స్టేట్మెంట్ అంటే ఇలా డైరెక్ట్గా రాసుకోవచ్చు. లేదా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఉంటే మనం జస్ట్ ఇఫ్ అని ఇచ్చుకుని కండిషన్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ కాలన్ మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్. మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి ఆ స్టేట్మెంట్ అనేవి మనం ఇఫ్ కింద మనం రాయొచ్చు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇఫ్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, మనం దీని యొక్క ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. పైథాన్ ఐడియాలో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీడియోలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఒక వాల్యూని మనం కీబోర్డ్ నుంచి తీసుకోవాలంటే మనకు మెథడ్ ఏంటండి, జస్ట్ ఏం లేదు, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుని ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నేమ్ ఆర్ ఎంటర్ ఏ వాల్యూ సంథింగ్ అలా తీసుకుంటాం. కాకపోతే మనం అందులో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటండి, అది ఒకవేళ ఇంట్ అయితే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకోవాలి. లేదు అది ఒకవేళ స్ట్రింగ్ అయితే డైరెక్ట్గా ఇన్పుట్ ఆఫ్ తీసుకోవచ్చు, ఇంట్ అవసరం లేదు. లేదు అది ఒకవేళ ఫ్లోట్ అంటే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ అని తీసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. అలా తీసుకోవాలన్నమాట. అంటే మనం అది ఏ డేటా టైప్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, లేదు అలా కాదు అనుకుంటే మనం డైరెక్ట్గా ఎవాల్వ్ ఆఫ్ ఎంటర్ ఏ నేమ్ అని తీసుకుంటే మనకి ఎవాల్వ్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నేమ్ అని తీసుకోవాలి. అంటే మనకి డేటా టైప్ కన్ఫ్యూజ్ వచ్చింది అనుకోండి, అంటే ఇంటా, స్ట్రింగా, క్యారా లేకపోతే ఫ్లోటా అని కన్ఫ్యూజ్లో ఉంటే మనం డైరెక్ట్గా ఏ డేటా టైప్ అయినా సరే ఎవాల్వ్ అని పెట్టేస్తే మన దాని మీనింగ్ ఏంటంటే ఎవాల్యూషన్ అనమాట. ఓకే, ఆ ఎవాల్వ్ అనే ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా అది ఏ డేటా టైప్లో ఉందో దాని కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక నేమ్ తీసుకోవాలనుకుంటున్నాను. నేమ్ అనేది మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఈ నేమ్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ తీసుకున్న తర్వాత అది నేమ్ ఎక్కడి నుంచి కీబోర్డ్ని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాను అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఎలా రాస్తానంటే ఫస్ట్ ఇఫ్ అని ఇచ్చుకున్న తర్వాత మన సింటాక్స్ ఏంటంటే ఇఫ్ తర్వాత మనకి కండిషన్ ఇవ్వాలి. ఓకే, ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్ నేను తీసుకున్న నేమ్ ఏంటంటే పైథాన్కి ఈక్వల్ అయింది అనుకోండి. ఓకే, ఖచ్చితంగా మీరు డబల్ ఈక్వల్ ఇవ్వాలి. ఎందుకంటే సింగిల్ ఈక్వల్ టు అనేది అడ్రస్ కంపారిజన్ కోసం యూజ్ చేస్తారు. డబల్ ఈక్వల్ టు అనేది కంటెంట్ కంపారిజన్ కోసం యూజ్ చేస్తారు. ఓకే,
సింగిల్ ఈక్వల్ టు అనేది అడ్రస్ కంపారిజన్ కోసం యూస్ చేస్తారు, అండ్ డబల్ ఈక్వల్ టు అనేది కంటెంట్ కంపారిజన్ కోసం యూస్ చేస్తాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నేమ్ ఈక్వల్ టు పైథాన్, ఒకవేళ మన యూజర్ నుంచి ఇచ్చిన నేమ్ కానీ పైథాన్కి ఈక్వల్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలండి? పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ప్రింట్ అవ్వాలి. లేదు అలాగే ప్రింట్ ఆఫ్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఇలా ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ అనేది పైథాన్కి ఈక్వల్ అయ్యింది అనుకోండి, నాకు ఏం ప్రింట్ అవుతుందండి? పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ప్రింట్ అవుతుంది, అలాగే థ్యాంక్ యూ అని కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఇచ్చిన నేమ్ పైథాన్కి నాట్ ఈక్వల్ అనుకోండి, అంటే నేను పైథాన్ కాకుండా వేరే అదర్ నేమ్ ఏది ఇచ్చినా సరే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మనకి లూప్ అనేది డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, మనకి లూప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లోపల ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఒకవేళ మనకి కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మనకి లూప్ లోపల ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా నెక్స్ట్ బయటికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, లూప్ బయట మనకి ఏముందండి? ప్రింట్ ఆఫ్ థ్యాంక్ యూ అని ఉంది కాబట్టి మనకి థ్యాంక్ యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మనకి ఏమొచ్చిందని ఎంటర్ అయిన ఏమని వచ్చింది? నేను పైథాన్ అని ఎంటర్ చేశాను అనుకోండి. పైథాన్ అని ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమైనా రావాలండి? పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని రావాలి, నెక్స్ట్ అలాగే థ్యాంక్ యూ అని కూడా రావాలి. ఓకే, అది మనకు వస్తుందో లేదో చూద్దాం. చూడండి, మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే పైథాన్ ఈజ్ వెరీ ఈజీ థ్యాంక్ యూ. ఓకే, మనకి మన రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ రన్ చేస్తాను. నేను ఎంటర్ అయ్యాను ఏమని ఇచ్చింది ఇక్కడ, నేను జావా అని ఎంటర్ చేశాను అనుకోండి. మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఓన్లీ థ్యాంక్ యూ అనే ప్రింట్ అయింది. అంటే మనకి జావా అనేది పైథాన్కి నాట్ ఈక్వల్ కాబట్టి మనకి లూప్ అది ఫాల్స్ అయింది కాబట్టి మన లూప్ లోపలికి ఎంటర్ అవ్వలేము, డైరెక్ట్గా నెక్స్ట్ లూప్ బయట ఉన్న ప్రింట్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇఫ్ లూప్ అనేది ఇది మనకి ఇఫ్ లూప్ అనమాట. సిమిలర్లీ మనకి సెకండ్ టైప్ ఏంటండి? అందులో కండిషనల్ స్టేట్మెంట్స్లో సెకండ్ టైప్ ఏంటి? ఇఫ్ ఎల్స్ అనమాట. ఓకే, ఇఫ్ ఎల్స్. సెకండ్ టైప్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అనమాట. ఓకే, ఇఫ్ ఎల్స్ అంటే ఇది ఎలా అంటే ఇది కూడా సేమ్ అండ్ సిమిలర్లీ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ తీసుకుంటాం. ఇఫ్ తర్వాత మన సింటాక్స్ ఏంటంటే కండిషన్ తీసుకుంటాం. కండిషన్ కోలన్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ వరకు మీకు తెలిసిందే స్టేట్మెంట్. నెక్స్ట్ ఎల్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడే మనం ఎల్స్ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, మనకి స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అయిపోతుంది, మనకి ఎల్స్తో సంబంధం ఉండదు ఇంకా. ఓకే, ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే కనుక మనకి స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఫాల్స్ అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వలేము. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది? ఎల్స్ లూప్ ఉంది. ఎల్స్ లూప్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది, స్టేట్మెంట్ అనేది మనకి ఇంకా ఎటువంటి కండిషన్ లేకుండా డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, దాని మీనింగ్ అనమాట. మనం ఇది కూడా ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం. ఓకే, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం రీమోడల్ చేయొచ్చు అనమాట. దానికి ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎల్స్ తీసుకుంటున్నాను. ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ ప్రాపర్ నేమ్ అని ఇచ్చుకున్నాను అనుకోండి. ఓకే, ఎంటర్ ఏ ప్రాపర్ నేమ్. ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే చూడండి. ఓకే, ఎంటర్ నేమ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అని ఇచ్చాను అనుకోండి. పైథాన్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఏమొచ్చిందండి? పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, మనకి ఏమొచ్చిందండి? పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, మనకి ఏమొచ్చిందండి? పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ప్రింట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఈ లూప్ అనేది ఏమైందండి? కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. మనకి ఇంకా ఎల్స్ లూప్తో సంబంధం లేదు. ఓకే, మనకి ఎల్స్ లూప్తో ఇంకా సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను.
ఎంటర్ అయ్యే నేమ్ ఉంది కదా, నేను ఇప్పుడు జావా అని ఎంటర్ చేశాను. ఎంటర్ చూడండి, ఎంటర్ అయ్యే మనకి వస్తుందండి, ఎంటర్ అయ్యే ప్రాపర్ నేమ్ అని వచ్చింది. అంటే మనకి ఏంటండి, నేను ఇక్కడ ఈ ఇఫ్ లూప్ అనేది ఏమైందని మనకి కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది కాబట్టి మనకి లోపలికి ఎంటర్ అవ్వదు. మనకి నెక్స్ట్ ఎల్స్ లూప్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. మనకి ఎల్స్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎంటర్ అయ్యే ప్రాపర్ నేమ్ అని ఉంది. అందుకే మనకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యే ప్రాపర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా ఇఫ్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేయాలి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనమాట. ఓకే, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ మనకి థర్డ్ టైప్ అండి అందులో. ఓకే, జస్ట్ ఇది కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది, ఏమి టెన్షన్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ తీసుకుంటాం, మనకి కండిషన్ తీసుకుంటాం. ఓకే, ఇఫ్ కండిషను యాక్షన్ 1. ఓకే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఎలిఫ్ వస్తుందండి. ఓకే, ఎలిఫ్ మనకి ఎలిఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి మోర్ దాన్ ఒక 3-4 కండిషన్స్ ఉన్నాయనుకోండి, మనకు ఓన్లీ 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ తీసుకుంటాం, ఈ కండిషన్ పెడతాం, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయి, నెక్స్ట్ కండిషన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, దానికి ఎల్స్ అని యూజ్ చేస్తాం. మనకు అలా కాకుండా ఒక మోర్ దాన్ 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ తీసుకుంటాం, నెక్స్ట్ ఎలిఫ్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఎలిఫ్ తీసుకున్న తర్వాత కండిషన్ రాస్తాం, ఎలిఫ్ తీసుకుని కండిషన్. ఓకే, ఎలిఫ్ తీసుకుని కండిషన్ రాసిన తర్వాత యాక్షన్ 2. ఓకే, మళ్ళీ ఎంటర్. మళ్ళీ ఎలిఫ్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎలిఫ్ తీసుకుని మళ్ళీ ఇంకొక కండిషన్ రాసుకోవచ్చు. అలా మనం ఎన్ని ఎలిఫ్ అని తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా, ఎన్ని ఎలిఫ్స్ అని తీసుకోవచ్చు. కాకపోతే మనం ఖచ్చితంగా ఒక ఇఫే తీసుకోవాలి అండ్ లాస్ట్లో ఒక ఎల్సే తీసుకోవాలి. మధ్యలో మనం ఎన్ని ఎలిఫ్ కండిషన్స్ అన్నా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. యాక్షన్ 3 అండ్ నెక్స్ట్ నేను లాస్ట్లో ఎల్స్ అని ఇచ్చాను అనుకోండి, మనకి ఇక్కడతో స్టేట్మెంట్ అనేది ఆగిపోతుంది, అంటే సారీ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. యాక్షన్ 4. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఇఫ్తో కండిషన్ తీసుకున్నాం, ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో మనకి ఈ యాక్షన్ 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మిగతా అన్నీ మనకి ఇంకా సంబంధం లేదు. ఈ కండిషన్ ట్రూ అయితే కనుక మిగతా వాటితో మనకు సంబంధం లేదు. ఓకే, మనకి ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో మన నెక్స్ట్ ఏముందండి, ఎలిఫ్ లూప్ ఉంది. ఎలిఫ్ లూప్లో మనకు కండిషన్ ఉంది, ఈ కండిషన్ చెక్ చేస్తారు అనమాట. ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మనకి యాక్షన్ 2 అని ప్రింట్ అవుతుంది, మిగతా వాటితో మనకు సంబంధం లేదు. ఓకే, ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అనుకోండి, మనకి నెక్స్ట్ కండిషన్కి వెళ్తాం, అంటే నెక్స్ట్ ఎలిఫ్ లూప్కి వెళ్తాం, ఈ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి యాక్షన్ 3 అని ప్రింట్ అవుతుంది, కానీ ఇది కూడా ఫాల్స్ అయితే మనకి ఎల్స్ లూప్లో డైరెక్ట్గా యాక్షన్ 4 అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, యాక్షన్ 4. మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది బాగా. ఓకే, ఎలిఫ్ కండిషన్ వేస్తున్నానంటే నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు జావా. ఓకే, ప్రింట్ ఆఫ్ జావా ఈజ్ a bit difficult. ఓకే, జావా ఈజ్ a bit డిఫికల్ట్ కాదండి, నేను జస్ట్ అలా ఇచ్చాను ప్రోగ్రామ్ కోసం, మీరు అలా ఏం భయపడకండి. ఎలిఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, ఎలిఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ ప్రింట్ సి ఈజ్ యూజ్డ్ బై many people as their first language. LANGUAGE. ఓకే, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీ వచ్చిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నేమ్ తీసుకుంటున్నాను యూజర్ నుంచి. నేమ్ తీసుకున్న తర్వాత ఇఫ్ ఆ నేమ్ కనుక మనకు పైథాన్ ఈక్వల్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలంటే పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ప్రింట్ అయిపోతుంది, ఇక మిగతా దాంతో మనకు సంబంధం ఉండదు. ఓకే, ఒకవేళ మనకి ఆ నేమ్ అనేది పైథాన్కి ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, మనకి ఎలిఫ్ స్టేట్మెంట్లో కనెక్ట్ అవుతాం. ఎలిఫ్లో మనకి నేమ్ అనేది ఏమి ఇచ్చాం, కండిషన్ జావా అని ఇచ్చాం. ఒకవేళ జావాకి ఈక్వల్ అయితే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ జావా కాకుండా మనకు వేరే నేమ్ ఇచ్చాం అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ
థర్డ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఓకే, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు కూడా సేమ్, కానీ ఒకవేళ నేమ్ ఈక్వల్ టు సి అయితే కనుక మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కూడా మనకి ఈ నేమ్ నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, మనకి డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఎంటర్ ఏ ప్రాపర్ నేమ్ అని వస్తుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేసిన తర్వాత ఎంటర్ ఏ ప్రాపర్ నేమ్ ఉంది కదా, నేను పైథాన్ అని ఎంటర్ చేశాను. పైథాన్ ఎంటర్ చేస్తే మనకి ఏమొస్తుంది, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, చూడండి, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. ఇంకా మిగతా కింద ఉన్న వాటితో మనకు సంబంధం లేదు, ఎలిఫ్ లూప్తో. మనకు ఒక్కసారి ఒక లూప్ అనేది ట్రూ అయిందంటే మనకి ఇంకా కింద ఉన్న లూప్స్తో మనకి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎంటర్ ఏ నేమ్ జావా ఎంటర్ చేశాను, ఎంటర్. మనకు ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలంటే జావా ఈజ్ ఎ బిట్ డిఫికల్ట్ అని రావాలి. ఓకే, చూడండి, మనకి జావా ఈజ్ ఎ బిట్ డిఫికల్ట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సిమిలర్లీ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ నేమ్ అన్నది నేను సి అని ఇచ్చాను. మనకు ఇప్పుడు ఏం రావాలండి, సి కింద ఉన్న స్టేట్మెంట్ అన్నమాట. సి ఈజ్ యూజ్డ్ బై మెనీ పీపుల్ యాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. ఓకే, ఇవి అన్నీ కాదు, నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ ఏ నేమ్ అన్నారు కదా, నేను సి ప్లస్ అని ఇచ్చాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి వచ్చింది చూడండి, ఎంటర్ ఏ ప్రాపర్ నేమ్ అని వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఇది మనకి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ స్టేట్మెంట్స్ అనమాట. ఇవి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్. విత్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు దీంతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇప్పుడు కూడా క్లారిటీ లేకపోతే, అదే ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే మీకు తెలిసిన మెయిల్ అండి, onlyonesfasek912@gmail.comకి మెయిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లో కంట్రోల్లో సెకండ్ స్టేట్మెంట్స్ ఏంటండి, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. అది కంటిన్యూ చేసే ముందు మనకి మధ్యలో కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే ఎవరైతే ఇది పైథాన్ ఫస్ట్ లాంగ్వేజ్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పర్లేదు. ఆల్రెడీ జావా ఎవరైతే నేర్చుకుని ఉన్నారో వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, పైథాన్లో స్విచ్ స్టేట్మెంట్ అనేది అవైలబుల్ అంటే ఉందా లేదా అని డౌట్ రావచ్చు. మనకి పైథాన్లో స్విచ్ అనే స్టేట్మెంట్ లేదండి, మనకి జావాలో ఉంది కానీ పైథాన్లో లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మన పైథాన్లో డూవెల్ అనే స్టేట్మెంట్, డూవెల్ అనే ఫంక్షన్ లూప్ లేదు. నెక్స్ట్ అలాగే స్విచ్ అనే స్టేట్మెంట్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సమ్ బేసిక్ ప్రోగ్రామ్ అనమాట, ఏం లేదు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ అమౌంగ్ 2 numbers. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసి ఉంటాం. సిమిలర్లీ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ స్మాలెస్ట్ ఆఫ్ ది గివెన్ 2 numbers, ఇది కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ అలాగే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ అమౌంగ్ 3 numbers. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. బిగ్గెస్ట్ అమౌంగ్ 3 numbers ఫ్రమ్, అందులో కూడా మనకి యూజర్ అనేది ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకోవాలన్నమాట. ఓకే, ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకోవాలంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అనే కాదు మనం ఏదైనా తీసుకోవచ్చు నేమ్, జస్ట్ నేను ఏ అని తీసుకుంటున్నాను. మనకి ఇది వాల్యూస్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇంట్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ. ఓకే, ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ b is equal to int of input of enter the second value, enter the second value. Okay, next c is equal to int of input of enter the third value. Okay, enter the third value. Okay, next ఇది మన ఇక్కడ వరకు మనకి ఏం కంప్లీట్ అయిందండి, జస్ట్ మనకి వాల్యూ అనేది యూజర్ నుంచి ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి కండిషన్స్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇఫ్ కండిషన్ రాస్తున్నాను అనమాట. ఏంటంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే,
కాలన్. మనకి ఇక్కడ కండిషన్ అనేది పూర్తి అయ్యేది కాబట్టి మనం కాలన్ పెట్టుకోవాలి. దీని మీనింగ్ ఏంటండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే మనకి ఏ వాల్యూ అనేది బి వాల్యూ కన్నా ఎక్కువ అండ్ నెక్స్ట్ ఏ వాల్యూ అనేది సి వాల్యూ కన్నా ఎక్కువ ఒకవేళ ఉంటే కనుక మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్గర్. ఓకే, ఏ ఈజ్ బిగ్గర్. ఓకే, అర్థమైంది కదండి. ది మీనింగ్, ఈ కండిషన్ మీనింగ్ ఏంటో అర్థమైంది కదా క్లారిటీగా. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ వాల్యూ అనేది బి కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ అలాగే ఏ గ్రేటర్ దెన్ సి అంటే ఏ వాల్యూ అనేది సి కంటే ఎక్కువ ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ వాల్యూ అనేది బి కంటే సి కంటే ఎక్కువ కాబట్టి మనకి ఏబీసీలో ఏ వాల్యూ అనేది బిగ్గర్ అని రాసుకున్నాం. మనకి ఇక్కడ ఒక చూసుకోవాలండి, మన మధ్యలో ఏం యూస్ చేసాం అంటే అండ్ యూస్ చేసాం. అండ్ అంటే ఏంటంటే బోత్ బీకి సి అంటే బోత్ ఈ ట్రూ స్టేట్మెంట్, టూ కండిషన్స్ ట్రూ అయితేనే మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అండ్ అంటే బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాలన్నమాట. ఓకే, బోత్ కండిషన్స్ ట్రూ అవ్వాలి అంటే ఏ గ్రేటర్ దెన్ బి కూడా ట్రూ అవ్వాలి, ఏ గ్రేటర్ దెన్ సి కూడా ట్రూ అవ్వాలి. రెండు ట్రూ అయితేనే మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నేను ఎలిఫ్ తీసుకుంటున్నాను. ఎలిఫ్ నెక్స్ట్ మన కండిషన్ చూసుకోండి, బి గ్రేటర్ దాన్ సి. ఓకే, బి గ్రేటర్ దాన్ సి. ఓన్లీ బి గ్రేటర్ దాన్ సి అని ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే కనుక మనకి ఇది ప్రింట్ అయిపోతుంది. ఓకే, మనకి ఇంకా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కండిషన్స్ చూడక్కలే. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి అంటే దాని మీనింగ్ ఏంటండి, ఖచ్చితంగా ఏ వాల్యూ అనేది బి కంటే ఏ వాల్యూ అనేది బి కంటే తక్కువ అండ్ ఏ వాల్యూ అనేది సి కంటే తక్కువ. కాబట్టి మనం బి గ్రేటర్ దాన్ సి అని ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు అంటే బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఏం ప్రింట్ చేయాలండి మనం, బి ఈజ్ బిగ్గర్. ఓకే, సారీ, బి ఈజ్ బిగ్గర్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ మనం ఇక్కడ కండిషన్ ఏమి అవసరం లేదండి, సి ఈజ్ బిగ్గర్. ప్రింట్ సి ఈజ్ బిగ్గర్. ఓకే, రైట్, అర్థమైంది కదా ప్రోగ్రామ్ అనేది మనకి. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేసుకున్నాను, నెక్స్ట్ రన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ. నేను 10 అని ఎంటర్ చేశానండి. సెకండ్ వాల్యూ 20, థర్డ్ వాల్యూ 9. ఓకే, థర్డ్ వాల్యూ 9 ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చిందండి, బి ఈజ్ బిగ్గర్. ఎందుకంటే 10, 20, 9లో మనకి 20 అనేది బిగ్గర్ కాబట్టి బి ఈజ్ బిగ్గర్. ఓకే, అర్థమైంది కదా. సిమిలర్లీ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ 55, ఎంటర్ ద సెకండ్ వాల్యూ 2, ఎంటర్ ద థర్డ్ వాల్యూ 7. సారీ, ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ 55, ఎంటర్ ద సెకండ్ వాల్యూ 2, ఎంటర్ ద థర్డ్ వాల్యూ 7. ఓకే, మనకి ఏమొచ్చిందండి, ఏ ఈజ్ బిగ్గర్. ఓకే, మనకి 55, 2, 7లో మనకి 55 అనేది బిగ్గర్ కాబట్టి ఏ ఈజ్ బిగ్గర్. మనకి సిమిలర్లీ ఇంకో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ స్మాలెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ అనమాట. ఓకే, మనకు బిగ్గెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ ఫైండ్ చేసాం. సిమిలర్లీ స్మాలెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ అనమాట. మీ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, చెప్పవసరం లేదు. జస్ట్ ఏం లేదండి, ఇక్కడ గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ సింబల్ యూజ్ చేయడమే. ఓకే, గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ సింబల్, స్మాల్ మోడిఫికేషన్ అనమాట. మనం ఇక్కడ ఏమవ్వాలండి, ఏ ఈ స్మాలర్. ఓకే, ఏ ఈ స్మాలర్. సిమిలర్లీ బి లెస్ దాన్ ఏ అండ్ బి లెస్ దాన్ సి. బి ఈ స్మాలర్. ఓకే, బి ఈ స్మాలర్. Similarly, C is smaller. Okay, done. Control S. చూడండి, నేను 2 ఎంటర్ చేశాను. నెక్స్ట్ 20 ఎంటర్ చేస్తున్నాను, సారీ 30, అండ్ నెక్స్ట్ 20. ఈ 3లో మనకి 2 అనేది తక్కువ కాబట్టి మనకి ఏ ఈ స్మాలర్ అని రావాలి. ఓకే, అవుట్పుట్ అనేది ఏమని రావాలండి, ఏ ఈ స్మాలర్. చూడండి, మనకి ఏ ఈ స్మాలర్. ఓకే, అర్థమైంది కదా. మనకి ఇది
బిగ్గెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ ఎలా ఫైండ్ చేయాలి, అలాగే స్మాలెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ ఎలా ఫైండ్ చేయాలి అని ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ అండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అనమాట. అంటే మనకు ఒక నెంబర్ తీసుకున్నామంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఎలా ఫైండ్ చేయాలి. ఓకే, అది నెక్స్ట్ ప్రోగ్రామ్ అనమాట, నోట్ చేయండి. ఓకే, ఆ నెంబర్ అనేది మనం యూజర్ నుంచి తీసుకోవాలన్నమాట. అంటే యూజర్ నుంచి తీసుకోవాలంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఎంటర్ ఏ నెంబర్. ఒక నెంబర్ ఎంటర్ తీసుకున్న తర్వాత మనం కండిషన్ రాయాలన్నమాట. ఓకే, ఓకే కండిషన్ ఏంటంటే నేను ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి, ఓకే, ఏ మాడ్యులస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏ మాడ్యులస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ప్రింట్ ఏ ఈజ్ ఈవెన్. ఓకే, print a is even, else print a is odd. ఓకే, a is odd. ఓకే, అర్థమైందండి. ఏం లేదు, జస్ట్ మనకి స్టార్టింగ్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది అనుకుంటా. ఏ మాడ్యులస్ ఆఫ్ బి అంటే దాని మీనింగ్ ఏంటంటే, మాడ్యులస్ అంటే రిమైండర్ అన్నమాట. ఓకే, ఓకే, ఏ మాడ్యులస్ ఆఫ్ బి కదండి, సారీ 2. ఏ మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని దాన్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 కనుక వస్తే మనకు ఆ వాల్యూ ఏంటంటే ఈవెన్ అనమాట. ఓకే, అంతే కదా. మన కండిషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 తీసుకున్నాం అనుకోండి, మనకి 2తో డివైడ్ చేసాం అనుకోండి. ఓకే, 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే మనకి ఈవెన్. అసలు ఈవెన్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటండి, ఈవెన్ నెంబర్ అంటే డివిజిబుల్ బై 2 అనమాట. ఓకే, ఆడ్ నెంబర్ అంటే నాట్ డివిజిబుల్ బై 2, దాని మీనింగ్ అదే కదా. ఓకే, ఆ కండిషన్ యూస్ చేసుకుని మనం ఇక్కడ కండిషన్ అయినా రాయడం జరిగిందనమాట. మనం ఇక్కడ ఏ అంటే ఏంటంటే మనం ఇక్కడ యూజర్ నుంచి తీసుకునే అవుట్పుట్ నెంబర్ అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూజర్లో 5 తీసుకున్నాం అనుకోండి, 5 డివిజిబుల్ బై 2 తీసుకున్నాం అనుకోండి, మనకి రిమైండర్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. ఓకే, 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా, అందుకే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి ఏమొస్తుంది, ప్రింట్ ఏ ఈజ్ ఆడ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం 4 తీసుకున్నాం అనుకోండి, మనకి రిమైండర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఓకే, ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏ ఈజ్ ఈవెన్ అని వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయ్యే నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఎంటర్ చేశాను అనుకోండి, మనకి ఏమొస్తుందండి అవుట్పుట్, 6 అనేది ఈవెన్ నెంబర్ కదా, ఏ ఈజ్ ఈవెన్ అని వస్తుంది. చూడండి, ఏ ఈజ్ ఈవెన్. ఓకే, నెక్స్ట్ అలాగే మళ్ళీ రన్ చేస్తున్నాను. నేను 99 తీసుకున్నాను. 99 అంటే ఏంటంటే ఆడ్ నెంబర్. ఓకే, ఏ ఈజ్ ఆడ్. ఓకే, ఏ ఈజ్ ఆడ్. లేదు నాకు ఇలా కాదు, ఏ ఈజ్ అని ఆడ్ కాదు, మనం తీసుకున్న నెంబర్ ఈవెన్ ఆడ్ అని తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అని తీసుకున్నాం, 4 ఈజ్ ఈవెన్ అని రావాలి. నాకు అవుట్పుట్లో ఏం రావాలి, 4 ఈజ్ ఈవెన్ అని రావాలనుకోండి. జస్ట్ ఏం లేదండి, డేటా టైప్ ఏ తీసుకుని నెక్స్ట్ మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందా. కామా కంట్రోలర్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 99 ఎంటర్ చేశాను, నాకు అవుట్పుట్ వస్తుందండి 99 ఈజ్ ఆడ్ అని వస్తుంది. ఓకే, 99 ఈజ్ ఆడ్, అర్థమైంది కదా. ఇది మనకి ఏంటంటే రైట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా, వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా మనకి చాలా బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. ఒక ప్రోగ్రామ్ చెప్పుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 100. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ అనేది నాకు 1కి 100కి మధ్యలో ఉందా లేదో తెలుసుకోవాలన్నమాట. ఓకే, 1కి 100కి మధ్యలో ఉందా లేదో తెలుసుకోవడానికి
మనకు ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నెంబర్ తీసుకోవాలంటే మనకి ఏం చేయాలండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అయిన నెంబర్. ఓకే, ఎంటర్ అయిన నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ మన కండిషన్ ఏంటండి, మనం ఒక నెంబర్ తీసుకుంటున్నాం, ఆ నెంబర్ అనేది 1కి 100కి మధ్యలో ఉండాలి. ఓకే, ఇఫ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 and n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. అంతే కదండి. ప్రింట్ ఏం ప్రింట్ చేయాలండి, ప్రింట్ ద నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 100. ఓకే, ద నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 100. నెక్స్ట్ ఒకవేళ లేకపోతే మనకి ఏం ప్రింట్ అవ్వండి, ఎల్స్ ప్రింట్ the number is not in between 1 and 100. ఓకే, the number is not in between 100 అనమాట. ఓకే, మనకి ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందన్నమాట. ఏం కరెక్షన్ అంటే ఇక్కడ n కాదండి, ఏ. ఓకే, మనం ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి మనకి ఏ మెన్షన్ చేయాలి, ఏ. ఓకే, కంట్రోల్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ అయిన నెంబర్ కదా, నేను 44 ఎంటర్ చేశానండి. నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ద నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 100 అని రావాలి. ఓకే, అవుట్పుట్ అని రావాలి, ద నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 100. ఓకే, మనకు వచ్చింది కదా, రిక్వైర్ అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ నేను అలా కాకుండా నెక్స్ట్ అగైన్ రన్ చేశాను. ఎంటర్ అయ్యే నెంబర్ నేను 200 ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుందండి, ద నెంబర్ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 1 and 100. ఓకే, ద నెంబర్ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 1 and 100. ఓకే, అర్థమైంది కదండి. అంటే మనకు 1 and 100 కాదు, మనం 1 and 1000 కూడా తీసుకోవచ్చు, లేదా మనకు కావాల్సిన ఇంటర్వల్స్ తీసుకోవచ్చు. అలా తీసుకోవాలంటే మనకి ఏం చేయాలి, మనకి ఫస్ట్ ఇంటర్వల్ అనేది ఎక్కడ ఇచ్చుకోవాలి, సెకండ్ ఇంటర్వల్ అనేది ఎక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇది మనకి ఏం ప్రోగ్రామ్ అండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 100 అనమాట. ఓకే, నోట్ చేసుకోండి అనమాట, నోట్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకా సిమిలర్లీ మనకి చాలా బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఈ రోజుకి ఇక్కడతో స్టాప్ చేద్దాం. అండ్ గైస్, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ టాపిక్ అనేది యూస్ఫుల్ టాపికే కాబట్టి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయొచ్చు, వాటితో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. Okay, thank you guys, thank you for watching our video, and please subscribe to our channel only once for a sec.